హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. హాయ్ హరిత. హాయ్. హరిత, మనం ఒక అడుగు ముందుకు వేయాలి అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా, చాలా యాక్టివ్గా ఉండాలి. ఇది ఒక విషాదం జీవితంలో జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఎవరూ ఉండరు. కొందరు దాన్ని చాలా డీప్గా తీసుకొని గతాలు, ఈవెన్ లవ్ ఫెయిల్యూర్ కానీ, లేదా భర్త భార్యను వదిలేయడము, మోసం చేయడము, భార్య భర్త వాట్ ఎవర్. సో ఇంకా గతాలనే తలుచుకుంటూ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చి కుమిలి కుళ్ళుకుంటూ ఉంటారు. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి? మనల్ని నమ్ముకొని పిల్లలు ఉంటారు, పెళ్లి కాకపోతే మనల్ని నమ్ముకొని పేరెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరూ గుర్తుకు రారు. ఆ ఒక్క పర్సన్ వల్ల వీళ్ళందరూ అంత సఫర్ అవ్వడం, ఆ జ్ఞాపకాలతో బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని నుంచి ఎలా బయటికి రావాలి? వెరీ గుడ్. నీకు ఒకటి చెప్తాను రాధా. మనము డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మన ఈసీజీ అండ్ ఈఈఈ తీస్తారు కదా, మన బ్రెయిన్ వేవ్స్ కానీ హార్ట్ వేవ్స్ కానీ చూస్తే యూ విల్ నాట్ సీ స్ట్రైట్, కనబడదు. ఇట్ విల్ బి అప్ అండ్ అట్లా ఉన్నప్పుడే హార్ట్ ఫంక్షనింగ్ ఉంటుంది, అలా ఉన్నప్పుడే బ్రెయిన్ ఫంక్షనింగ్ అవుతుంది. ఎంత ఎక్కువ యాంప్లిట్యూడ్ అంతే అంత హ్యాపీనెస్ అనేసి ఈజీలో చూస్తాం మనం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కింద పడటం నార్మల్. ఏ లైఫ్లో ఏ మనిషి అయినా సరే, పుట్టిన జీవి ఏ మనిషి అయినా సరే కింద పడతామో మళ్ళీ పైకి లేస్తాం. ఆ హోప్ ఏంటంటే నేను మళ్ళీ బాగుంటాను, నేను బాగుంటాను, నా పేరెంట్స్ బాగుంటారు, నా వాళ్ళు బాగుంటారు అన్న హోప్తోని మళ్ళీ పైకి లేవాలి తప్ప నేను ఇంకా అయిపోయింది, నా జీవితం ఇంతే, నాకెవరూ లేరు, నా వల్ల ఏం అవ్వదు, నా చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఏం అవ్వదు అనుకున్న వాళ్ళు కిందనే ఉంటారు. ఇట్స్ సంథింగ్ లైక్ నీ గ్రాఫ్ కింద పడింది, నువ్వు ఎఫర్ట్ పెట్టి పైకి లేపకపోతే ఆ గ్రాఫ్ కింద నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో మెమరీస్ నుంచి బయటపడరు, తొందరగా పడలేకపోతారు అంటే దే చూస్ టు బీ దేర్. ఓకే, వాళ్ళే ఆ కిందనే ఉండిపోవాలని చూస్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బయటికి రారు. వన్స్ యూ డిసైడ్, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఏంటి, నువ్వు ఎవరైనా సరే, నువ్వు హాస్పిటల్ ఐసీయూ పేషెంట్ అయినా సరే, వెన్ దే గివ్ అప్, నాకు ఈ బాడీ ఇంకా నేనేం చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రమే చనిపోతాం మనం. వెన్ యూ హ్యావ్ సో మచ్ విల్ పవర్ టు స్టాండ్ బ్యాక్, నేను పైకి లేవాలి అన్న ఫుల్ విల్ పవర్ తో ఉన్న వాళ్ళని నువ్వు ఆపలేవు. చావు మీద పాడెక్కిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో ఇట్స్ ఆన్ అస్, ఆన్ అవర్ చాయిసెస్. హార్ట్ బ్రేక్ ఎవరికి అవ్వవు, రిలేషన్షిప్స్ బ్రేక్ ఎవరికి అవ్వట్లేదు. ఒక రిలేషన్షిప్ కాకపోతే ఇంకో రిలేషన్షిప్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. అత్త మామలు బాగున్నారంటే అమ్మ నాన్నలతో ప్రాబ్లం వస్తుంది, అమ్మ నాన్నలు బాగున్నారంటే పిల్లలతో వస్తుంది, పిల్లలు అంతా బాగున్నారంటే హస్బెండ్ బాగోకుండా ఉంది. నాకు ఒక స్టిచ్చింగ్ లేడీ ఫ్రెండ్ ఉంది. సో తను చాలా బాగుంటుంది, షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ మంచిగా పని కూడా చాలా బాగా చేస్తుంది. స్టిచ్చింగ్ అయితే ఎక్సలెంట్, పిల్లల్ని చదివించుకుంటుంది. ఒక రోజు మామూలుగా ఎప్పుడు అంత పరిచయం ఉండరు కదా, ఒకరోజు కూర్చొని మాట్లాడామన్నమాట. ఏంటి అసలు మీది ఇంత బాగుంటారు, మీ వారు ఏం చేస్తారని అడిగితే మా వారు లేరు అని. ఒక్క నిమిషం ఐ వాజ్ లైక్, ఇంత బ్యూటిఫుల్ లేడీ, నేను ఇన్ని రోజులు అనుకుంటా ఉన్నా మనసులో, వాట్ అన్ అమేజింగ్ హస్బెండ్, ఆయన ఎంత అదృష్టవంతుడు ఈమె లాంటి వైఫ్ అని. అబ్జర్వ్ చేశాక అసలు హస్బెండే లేడంటే అదేంటి అని అడిగితే షీ సెడ్, పిల్లలు బాగుంటే ఏం లాభం, అత్తమామలు బాగుంటే ఏం లాభం, చుట్టాలు బాగుంటే ఏం లాభం, పేరెంట్స్ బాగుంటే ఏం లాభం, నా మొగుడే బాగాలేకపోతే అంతే. అవును, అతనే నన్ను వద్దనుకున్నాక ఇంక నేను ఇంట్లో ఉండే లాభం, బయటకు వచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. నేనేమంటున్నా అంటే దిస్ ఈస్ హర్ చాయిస్ నా. అక్కడే ఉండిపోయి వీడు మాత్రం ఎందుకు బాలేడు, ఇతను మాత్రం నేను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇతనికి నేను తప్ప ఇంక అందరూ కావాలి, ఇతనికి నేను ఎందుకు అర్థం కావట్లేదు, అమ్మాయి లాస్ చేసుకోలేదు లైఫ్. ఒకవేళ మదర్ ఫైట్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడకపోతే తనని చూస్తూ ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్ల నేను కూడా ఇలానే ఉండాలి అని నేర్చుకుంటుంది. ఒకవేళ అలాంటి బిహేవియర్ వద్దు అనుకున్నా కూడా వీ కాపీ బిహేవియర్స్ మోర్ దాన్ లిస్నింగ్ ద స్టోరీస్. కథలు ఎంత చెప్పి మనం పడుకోబెట్టినా కథల ద్వారా మన క్యారెక్టర్ ఫామ్ అయింది ఒక 20-30% ఉంటుంది. చూసి మన చుట్టుపక్కల ద్వారా కాపీ చేసే బిహేవియర్సే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. అలాంటి మదర్ బయటకు వచ్చి సఫర్ కాళ్ళపైన నిలబడి షాప్ పెట్టుకొని తనే కుట్టుకొని పిల్లల్ని చదివించుకుంటుందే, వాళ్ళ అమ్మాయి ఎలా చదువుతుంది తెలుసా రాదా, ఎంత బాగా చదువుతుంది తెలుసా. కావాలనుకుంటే అమ్మాయి అన్ని వదిలేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోవచ్చుగా, ఈ పిల్లలు ఎవరో ఒకరి ఇంట్లో పెరిగేవాళ్ళు. అలా అనుకుందా తను? నో. అదే ఆలోచించాలి ఫస్ట్. మెమరీస్ లో మనకు అందరికి ఉన్నాయి బ్యాడ్ మెమరీస్. ఎవరి లైఫ్ పూల మీద పాన్పు లెక్క ఉంది ఇప్పుడు ప్రపంచంలో. కలియుగ్ కా టైమే అన్నారు, గోర్ కలియుగ్ ఓబి. అంటే అది ఎలాంటి అంటే
రక్షక్ భక్షక్ బన్ జాతే అంటారు. అంటే కాపాడాల్సిన వాళ్ళే, అంటే నేను వర్డ్ యూస్ చేయను, ప్రొఫెషన్ వాళ్ళే మనల్ని లంచాలు అడుగుతున్న టైం నడుస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ నన్ను వాళ్ళ లంచాలు అడుగుతున్నారా నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన ప్లేస్ లోనే నువ్వు నాకు ఇంత పర్సెంటేజ్ ఇచ్చేయి, ఓకే నీకు ఇది లేదా నువ్వు నాకు ఇంత ఇచ్చేసే నేను పోనిస్తా రోడ్డు మీద అన్నప్పుడు రక్షక్ భక్షక్ బన్ జాతే అంటే ఆ టైం నడుస్తుంది బయట. నేను రక్షించే వాళ్ళు ఎవరు రారు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ నా. నీ మీద నువ్వు నిలబడు, నీ కోసం. మళ్ళీ ఆ గ్రాఫ్ నేనేమంటా అంటే గ్రాఫ్ కింద పడుతుంది రాదా, ప్రతి ఒక్కరికి పడుతుంది. అక్కడే ఉండిపోకుండా ఎన్ని రోజులు ఉంటారు, పోనీ 1 year 2 years వేస్ట్ చేద్దామా లైఫ్, 3 years కానీ టైం అంతా వేస్ట్ కదా. ఏం చేస్తారు అందులో? మనం ఎనర్జీ లాస్టా. నేను ఒక అమ్మాయిని చూస్తున్నాను పర్సనల్లీ, లాస్ అయ్యింది, మ్యారేజ్ లైఫ్ లో లాస్ అయింది. సరే మళ్ళీ పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ చేశారు, సెకండ్ మ్యారేజ్ కూడా లాస్ అయింది. అన్ఫార్చునేట్లీ హర్ ఫేట్ ఈస్ లైక్ దట్. సరే మనం ఏం చేయలేం, తన పూర్వజన్మలో మనం ఏం చేసుకున్నామో వస్తారు వాళ్ళు, డీల్ చేసుకోవడానికి వస్తారు రాదా, వి కాంట్ స్టాప్ దెమ్. వాళ్ళు వస్తారు, మనల్ని ఇంకా కిందకి నెట్టే పోతారు. సో తిను ఇంట్లోనే కూర్చొని నేను అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఎన్ని సంవత్సరాలు మాత్రం బాధపడితే బయటకు వస్తారు అందులోంచి. సరే తను క్వారంటైన్ లో ఉంటూ ఇన్ని రోజులు 4 గోడల మధ్యలో ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే నంబర్ 1% షీఈస్ హేటింగ్ హిస్ ఫాదర్. ఎవరైతే గారంగా పెంచుకున్న తండ్రి కాళ్ళ మీద కింద పెడితే కూడా కాళ్ళు అయ్యో మసిపోతా మట్టన్ అంటుకుంటుందని పెంచుకున్న తండ్రిని ద సేమ్ పర్సన్ ఈస్ బ్లేమింగ్ టుడే. నువ్వు నాకు టైం కూడా ఇస్తలేవు, నువ్వు అసలు ఏంది ఏం మనిషి, నీ లెక్కనే నీ వల్లనే నా లైఫ్ స్పాయిల్ అయింది అంటుంది. ఇట్ ఈస్ సో అన్బేరబుల్ టు సీ బికాస్ షీ చూస్ టు బీ దట్ పర్సన్ నా. తను చూస్ చేసుకుంది కదా అలా లోన్లీనెస్ గా ఉండాలి అని. మరి అదే ఫేస్ చేస్తున్న ఈవిడ బయటకు వచ్చిందిగా. నేనేమంటున్నా అంటే ఇది అందరి లైఫ్ లోనూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 2 కేసెస్ ఉన్నాయి కదా, ఇంచుమించు సేమ్ నో. ఈ అమ్మాయి కూడా హస్బెండ్ ఇష్యూనే, ఈ అమ్మాయి కూడా హస్బెండ్ ఇష్యూనే. తినేలా డీల్ చేసింది. షీ చూస్ టు స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు వెళ్ళింది. మనీ సంపాదించేదాకా మన లైఫ్ ని బాగు చేసుకోలేము రాదా, రైట్? ఈ అమ్మాయి ఏం చూస్ చేసుకుంది, ఫినాన్షియల్ డిపెండెన్స్. నా వాళ్ళు ఉన్నారు కదా, నేను వాళ్ళతో ఏం ఇబ్బంది కాదు, మేము నేను చూసుకుంటామన్న ధైర్యం కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చారు. దానివల్ల అమ్మాయికి నేను నిలబడి నాకు నేను సంపాదించుకోవాల్సిన అవసరం మీరు చూపించలేదు. సో షీ చూస్ టు సిట్ ఇన్ సైడ్ హోమ్. దానివల్ల ఏమైంది, తినో 10 years, ఆల్మోస్ట్ 20 years అయిపోయింది అనుకుందాం లైఫ్ లో ఆన్ అన్ యావరేజ్. ఇద్దరు ఈక్వల్ కాదు. తినేలా ఉంది, సరే అయింది పో, కానీ ఇప్పుడు ఏంటి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అన్న ఆబ్జెక్ట్ ఏముంది అమ్మాయి. తినేం చేస్తుంది, తిరిగి ఫాదర్ ని పట్టుకొని నీ వల్లనే నా జీవితం నాశనం అయింది. ఏది కావాలి, చాయిస్ ఈజ్ ఆల్వేస్ అవర్స్, రైట్? సో నేనేమంటా అంటే ఇప్పటికైనా నో ప్రాబ్లం. లైఫ్ లో ఎప్పుడు 10 years బ్యాక్ నేను ఆ స్టెప్ తీసుకుంటే బాగుండేది అందరు అంటారు ఆ మాట. అయిపోయింది నువ్వు వెళ్ళలేవు, టైం తిరిగి వెళ్ళదు, గాడ్ కూడా తిప్పలేడు పాపం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నిజంగా పాపం దేవుడు వచ్చి మనకి హెల్ప్ చేద్దామన్నా ఈవెన్ హీ కాంట్ పుల్ యూ బ్యాక్. మనకి శాస్త్రాల్లో చూపించినట్టు దేవుడు ఇట్లా ఆపేస్తే ప్రపంచం అంతా ఆగిపోయిందన్న సీన్ ఉండదు. అలా వెనక్కి తిప్పే ఛాన్సే ఉంటే ఇంతమంది పిల్లలు ఏడుస్తుంటే భగవంతుడు వెనక్కి తిప్పడా రాదా? కాలు కట్ అయిపోయి దేవుడా అని పిలిస్తే ఆయన ఆ సీన్ వెనక్కి తిప్పి కాలు కట్ అవ్వకుండా ఉంచేటట్టు చేయడా? ఎస్ ఆర్ నో? లేకపోతే మాస్ కిల్లింగ్స్, ఒకరినొకరు చంపుకుంటుంది, పెద్ద పెద్ద బాంబులు వేసుకొని దేశాలు నాశనం చేస్తున్నారు. లాస్ట్ వీకెండ్ అంతా ఇజ్రాయెల్ ఫైటింగ్ చేసుకుంటానే ఉన్నారే. సో ఓల్డ్ మెమరీస్ నుంచి బయటికి రావాలి అని అంటే ఫస్ట్ మనమే డిసైడ్ చేసుకోవాలి దట్ నేనే రావాలి బయటికి. ఎంత టైమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్తాను, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లో చాలా సీక్రెట్ ఉంది. మీరు కావాలంటే అందరూ బ్రౌజ్ చేసి చదవండి, నో ప్రాబ్లం. దెర్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సైన్స్ బిహైండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. నా జీవితం మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు, నాకు నేను స్టాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాకింగ్ అయినా స్టార్ట్ చేసేయండి, ఎక్సర్సైజెస్ అన్నా స్టార్ట్ చేసేయండి, లేకపోతే ఏదో ఒకటైనా ఫిజికల్ గా రోజు క్యాలరీస్ బర్న్ చేయండి. విదిన్ 90 days లైఫ్ మారకపోతే చూడండి. రియల్లీ నేను మామూలుగా నిజంగానే చెప్తున్నా. బికాజ్ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ద మినిట్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత దే విల్ బ్యాలెన్స్ ద నెగటివ్ కార్టిజోల్ హార్మోన్స్ వల్ల డ్యామేజ్ అనేవన్నీ బాగు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో యూ కెన్ డూ ఇట్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి లేవు కష్టాలు, కానీ ఉన్న బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. రైట్ జర్నలింగ్ రాస్తూనే ఉండండి. థ్యాంక్ యూ పాయింట్స్ వెతికి రాయండి. మనమే క్లీన్ చేసుకుంటాం, చీపురు పెట్టి క్లీన్ చేసుకోవాలి నెగిటివిటీని. కరెక్ట్, ఎవరిపైన డిపెండ్ అవ్వక్కర్లా. నిజం హరిత, ఏంటంటే ప్రతిదీ మనలోనే ఉంటుంది, మనం చూస్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.